క్యాటరింగ్ వ్యాపారులను మోసం చేసి 1.73 లక్షలు కాజేసిన నిందితుడిని గుడివాడ తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లాకు చెందిన మార్చినేని సంతోష్ కుమార్ 28 సంవత్సరాలను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఓపో మొబైల్ ఫోన్, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ సోమేశ్వరరావు వెల్లడించారు. నిందితుడు గూగుల్లో ఫంక్షన్ హాళ్లు ఫోన్ నెంబర్లు సేకరించి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు నమ్మబలికి వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. మోసాల ద్వారా వచ్చిన సొమ్మును ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. గుడివాడ రూరల్, ఇందుపల్లి, ఉంగుటూరు ప్రాంతాల్లో నిందితుడు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కడప, గుంతకల్లు, గోవా ప్రాంతాల్లోనూ అతనిపై కేసులు నమోదై ఉండగా గతంలో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లినట్లు వెల్లడించారు. ప్రజలు, వ్యాపారులు పలువురు పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు కోరితే వెంటనే నమ్మకుండా సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిజానిజాలు నిర్ధారించుకోవాలని రూరల్ సీఐ సోమేశ్వరరావు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ చంటిబాబు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, అలాగే డిఎస్పీ సార్ పర్యవేక్షణలో ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు లింగవరం రోడ్లో మమ్మల్ని చూసిన ఒక వ్యక్తి పారిపోతానికి ట్రై చేస్తుంటే అతను పట్టుకుంటే అతను ఇచ్చిన కన్ఫెషన్లో మా దగ్గర 133/26 చీటింగ్ అండ్ ఐటీ యాక్ట్ కేసులో ముద్దాయి కింద మనం ఐడెంటిఫై చేసాం. అతని పేరు మార్చినేని సంతోష్ కుమార్, అలాగే తండ్రి పేరు వెంకయ్య నాయుడు, వయసు 28 సంవత్సరాలు, క్యాస్ట్ బై కమ్మ. ఇది కృష్ణ పల్లిపాలెం, అనంతపురం మండలం, అన్నది జిల్లా. యాక్చువల్గా ఇతను మనకి 27వ తారీఖున 27/6 ఇతను మనకి అఫెన్స్ జరిగిన రోజు 16వ తారీఖున మనకి ఐఎంఈ హాల్ ఫంక్షన్ హాల్కి గూగుల్లో చూసుకుని ఫోన్ చేసి మీ ఫంక్షన్ హాల్ మాకు రెంట్ కావాలి, మీకు శారీ బిజినెస్ ఉందని చెప్పి 3 రోజులు రెంట్ గురించి మాట్లాడి అతన్ని నమ్మించేలా చేశాడు. అది చేసి తర్వాత ఫర్దర్గా మాకు ఇక్కడ క్యాటరింగ్ తెలిసిన వాళ్ళు బాగా మనకి 500 మంది వరకు మనకి ఎంప్లాయీస్ ఉంటారండి. వాళ్ళకి ఫుడ్కి సంబంధించి డైలీ 500 భోజనాలు మనకి అవసరం అవుతాయి. మాకు 1500 3 రోజులకి మంచి క్యాటరింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే నా నెంబర్ ఇచ్చి మాట్లాడించండి అని చెప్తే ఆ క్యాటరింగ్ ఏదైతే ఐఎంఈ హాల్ ఉన్నదో అతను వచ్చి క్యాటరింగ్ అతని చేత ఫోన్ మాట్లాడించడం జరిగింది. ఫోన్ మాట్లాడించిన క్రమంలో ఇతను అతనికి ఎంత భోజనం అని అడిగి దాని మీద మీకు ఎక్కువ ప్రైజ్ చేస్తాం, బాగుండాలని చెప్పి తర్వాత ఈ అమౌంట్ వేసి ఎప్పుడైతే క్యాటరింగ్ అతనికి అమౌంట్ అడుగుతాడో, అడ్వాన్స్ అడుగుతాడో ఆ టైంలో మీరు కొద్దిగా నాకు 2.5% కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి విడతలుగా అమౌంట్ వేయించుకోవడం జరిగింది. అలాగా ఈ కేసులో మనకి 46,000 రూపాయలు ఇతను అమౌంట్ కమిషన్ రూపంలో అతను చీట్ చేసి అమౌంట్ వేసుకోవడం జరిగింది. ఇలా ఇతను మనకి చాలా అఫెన్సులు చేశాడు. మన జిల్లాలో వచ్చేసేటప్పటికి మన గుడివాడ రూరల్, అలాగే గుడివాడ 1 టౌన్ లిమిట్స్లో, అలాగే గుడివాడ ఉంగుటూరు లిమిట్స్లో మనకి ఐడెంటిఫై అయినాయి. అలాగే అంతకు ముందు కూడా మనకి 4 కేసులు ఇతని మీద కడప 1 టౌన్ పిఎస్లో ఒకటి, జిఆర్పి గుంతకల్లో ఒకటి, అలాగే గోవాలో కూడా ఇతని మీద ఎఫ్ఐఆర్ చేసి అక్కడ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. కూడా ఏదైతే వీళ్ళకి యూపీఐ స్కానర్లు పెడతాడు, ఈ యూపీఐ స్కానర్లు అన్ని కూడా ఈ క్రికెట్ బ్యాటింగ్ యాప్లోంచి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ యాప్ల ద్వారా యూపీఐ స్కానర్లు తీసుకుని ముందుగా అడ్వాన్స్గా అమౌంట్ ఆ యూపీఐ స్కానర్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్లో అమౌంట్ కొట్టించుకుని తర్వాత ఈ చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి ఈ డబ్బు అంతా కూడా వాటికి ఖర్చు పెడతా ఉంటాడు. ఇతనికి సర్టెన్గా ఇల్లు అనేది ఏమీ లేకపోవడం వల్ల లాడ్జ్ రూమ్లు తీసుకుని లాడ్జ్ రూమ్లో ఉండడం అనేది చేస్తూ ఉంటాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక సెల్ ఫోను, అలాగే 1500 క్యాష్ అనేది రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మిగతా స్టేషన్లు కూడా ఇతని గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ అంతా మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఇతను రీసెంట్గా మనకి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన ఎప్పుడైతే రిలీజ్ అయ్యి వచ్చాడో అప్పటి నుంచి మళ్ళీ నేరాలు చేయడం, లాస్ట్ మే నెల నుంచి మళ్ళీ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. మార్చినేని సంతోష్ కుమార్ ఇతని పేరు, తండ్రి పేరు వెంకట నాయుడు, వయసు 28 సంవత్సరాలు, క్యాస్ట్ బై కమ్మ, కృష్ణా జిల్లా కృష్ణారెడ్డి పల్లిపాలెం గ్రామం అనేది అనంతపురం మండలం. ఇతను ఎక్కువగా
తిరుపతి సరౌండింగ్స్ లో అక్కడ మంగళం అనే విలేజ్ లో తిరుగుతూ ఉంటాడని. ఇంకా లోకల్ అతను కాదు.